యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదామా? యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఒకసారి చూద్దామా? యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఓకే, ఈ వచనాన్ని గురించి నేను కొంచెంగా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఓకే, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఈ ఒక్క వచనాల గురించి కొంచెంగా మీకు చెప్పడానికి నేను ఇష్టపడతాను. మరొకసారి చదువుతాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. అంటే ఇక్కడ చాలా మందికి అసలు దేవుడు మనల్ని దీవిస్తాడా, దీవించడా, అసలు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా అనేటువంటి ఆలోచనలు చాలా మంది క్రైస్తవులకు ఉంటూనే ఉంటాయి. కానీ మనకు ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలు కానివ్వండి, వస్తుపరమైనటువంటి ఆశీర్వాదాలు కానివ్వండి, ఫలాభివృద్ధి కలిగి ఉండటం, లేక శ్రేయస్సు కలిగి ఉండటం, విస్తరణ కలిగి ఉండటం, లేక అభివృద్ధి కలిగి ఉండటం, ఈ భూమి మీద మనం శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనిపించడం ద్వారా దేవుని చిత్తం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఆలోచనతో చాలా మంది ప్రజలు బాధపడుతూ ఉంటారు. ఫలాభివృద్ధి, అభివృద్ధి, మంచి జీవితం జీవించడం అది దేవుని చిత్తమేనా అనేటువంటి ఆలోచనలకి చాలా మంది వస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశమే, ఆయన చిత్తమే ఏంటంటే నిన్ను ఆశీర్వాదకరంగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఏంటి? మనం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వృద్ధి పొందినటువంటి, ఫలాభివృద్ధి పొందినటువంటి స్థితిలో ఉండడమే దేవుని యొక్క చిత్తం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఈ వచనంలో మనం చూసినట్లయితే, జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ ఆత్మ అని వ్రాయబడిన చోట తెలుగు బైబిల్లో ఆత్మ ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో సోల్ అనే పదము ఉండడాన్ని మనం గమనించగలం. ఎందుకు అంటే తమిళ్లో కానీ మనం చూసినట్లయితే అక్కడ ఆత్మ అనే పదం దగ్గర వారు ఆత్మను ఏమంటారంటే ఆవి అంటారు. తర్వాత సోల్ అని చెప్పాను కదా, ఇక్కడ ఆత్మ అనే పదం ఉండకూడదు, మనసు అనే పదం ఉండాలి. మనసు అనే పదం ఉండాలి. మనసును తమిళ్లో ఏమంటారంటే ఆవి అంటారు. సో తమిళ్లో ఉన్నటువంటి ఆవి అనే పదాన్ని ఆత్మగా ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ మీనింగ్ మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినా కూడా ఇక్కడ స్పిరిట్ అనేది ఉండాలి ఇంగ్లీష్ బైబిల్లో అయినా, కానీ నేను అది కూడా మీకు చదివి మీకు తెలియపరుస్తాను. సో ఇక్కడ ఆత్మ అనే పదము ఉండాలని చెప్పేసి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే నీ ఆత్మ వర్ధిల్చున్నలాగన అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ తమిళ్లో అయితే ఆత్మ అంటే ఆవి అనే పదం ఉపయోగించారు. కానీ అక్కడ ఆవి లేకుండా ఏముంటుందంటే తమిళ్లో ఆత్మ అనే పదం దగ్గర తమిళ్లో ఉన్నటువంటి ఆ యొక్క తర్జుమాలో నీ ఆత్మ వర్ధిల్చున్నలాగా అనే తెలుగు బైబిల్లో ఉంటుంది, కానీ తమిళ్లో అయితే ఆత్మ అంటే ఆవి అనే పదం ఉపయోగించబడాలి కదా. కానీ అక్కడ ఆ తర్జుమా ఆత్మను తమిళ్లో ఏమంటారంటే ఆత్మ అంటారు, అత్తుమ అంటారు. సో అత్తుమ అని అంటారు. కానీ ఇది ఎందుకు ఇట్లా జరిగిందంటే, ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి బైబిల్ పండితులకు సరైనటువంటి అర్థాలు అందక, వారికి ఆ రోజుల్లో కొన్ని సరైనటువంటి పదాలు వారికి అందక, వారు తర్జుమా చేయడంలో కొంచెం విఫలమైనట్లు మనం చూడగలం. కానీ ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంటుంది. కింగ్ జేమ్స్ వర్షన్ అనే తర్జుమాలో చాలా చక్కగా ఉంటుంది. ఏముంటుందంటే, Beloved, I wish above all things that the mayest prosper and be in health, even as the soul prosper. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే అన్ని విషయాలు అనే పదం దగ్గర అబౌవ్ ఆల్ థింగ్స్ అనే పదము ఉపయోగించబడ్డాన్ని మనం చూస్తామన్నమాట. సో అబౌవ్ ఆల్ థింగ్స్ అంటే ఇక్కడ అన్ని విషయాలంటే కొన్ని విషయాలు ఏమో అనుకుంటూ ఉంటాము, కానీ అబౌవ్ ఆల్ థింగ్స్ అంటే అన్ని విషయాల కంటే పైన, అన్ని విషయాల కంటే మించి, అన్ని విషయాల్లో ఉన్నతంగా, అన్ని విషయాల్లో హెచ్చుగా అనేటువంటి అర్థాలు ఇవ్వడాన్ని మనం చూస్తాం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన దేవుడు మనల్ని ఎలాగా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే, మనము మనసులో వృద్ధి చెందినటువంటి వ్యక్తులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఈ విధంగా చదువుతున్న, ప్రియుడా నీ మనసు వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. అంటే ఇక్కడ సౌఖ్యము అనే పదం దగ్గర గుడ్ హెల్త్, హెల్త్ అనే పదము ఇంగ్లీష్ బైబిల్లో ఉపయోగించడాన్ని మనం చూస్తాం. సౌఖ్యము అంటే హెల్త్ అని అర్థం. ఇక్కడ తెలుగు బైబిల్లో ఆరోగ్యము అనే పదము మిస్ అయినట్లు మనం చూడగలుగుతాం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెల్త్ అంటే ఆరోగ్యం మాత్రమే కాదు, సౌండ్ అనే అర్థం కూడా ఇవ్వబడుతుంది. హెల్తీగా ఉండడం అంటే బాగా ఉండడం అనేటువంటి అర్థం కూడా, ఆరోగ్యంగా ఉండడం అనేటువంటి అర్థం కూడా ఇవ్వబడుతుంది. కానీ మనం కానీ జాగ్రత్తగా గమనించినట్టు చూసినట్లయితే మొదటిదిగా ఏమి వర్ధిల్లాలంటే, మనము మొదటిదిగా చూసినట్లయితే ఎలా వర్ధిల్లాలి అనే పదానికి అర్థం ఏంటంటే, మనం దేవుడు ఎలా వర్ధిల్లాలని దేవుని యొక్క చిత్తం అంటే, అన్ని విషయాల్లో మించి, అన్ని విషయాల్లో హెచ్చుగా, అన్ని విషయాల్లో ఉన్నతంగా పైవారంగా వర్ధిల్లాలనేదే దేవుని చిత్తం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం ఎలా వర్ధిల్లాలనేది దేవుని చిత్తం అంటే, గుడ్ హెల్త్ అంటే మంచి ఆరోగ్యం అని ఉపయోగించబడుతుంది. మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలనేదే దేవుని యొక్క చిత్తం. ఆరోగ్యకరమైన నాలుక అంటే పాడు మాటలు మాట్లాడకుండా ఉండే నాలుక. ఆరోగ్యకరమైన శరీరం అంటే రోగాలు లేకుండా ఉండే శరీరం. ఆరోగ్యమైన డబ్బు అంటే ఆ డబ్బు వలన నష్టం, కీడు గాని జరగకుండా ఉండేటువంటిది అని అర్థం. ఆరోగ్యకరంగా అంటే బాగా ఉండడం, మనకి క్షేమాధారంగా మనం ఉండడం. అంటే దీని అర్థం ఏంటంటే, అన్ని విషయాల్లో వృద్ధి చెందాలి, అన్ని విషయాల్లో పైవారంగా ఉండాలి, అన్ని విషయాల్లో హెచ్చైన వారంగా ఉండాలి, అన్ని విషయాల్లో ఉన్నతంగా ఉండాలనేదే దేవుని చిత్తం. అన్ని విషయాల్లో మంచి ఆరోగ్యం కలిగి ఉండాలనేదే దేవుని చిత్తం. నమ్మిన వారు చెప్పలు కూడా దేవుని మనం మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ సోల్ అనే పదం ఉపయోగించబడుతుంది. ఇక్కడ చదివారు కదా మీకు, కింగ్ జేమ్స్ వర్షన్ అనే తర్జుమా నుండి, బిలవ్డ్ ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ ద మైస్ట్ ప్రాస్పర్ అండ్ బి ఇన్ హెల్త్ ఈవెన్ యాజ్ ది సోల్. ఇక్కడ స్పిరిట్, ఆత్మ అంటే స్పిరిట్ అనే పదం ఉండాలి, కానీ ఇక్కడ స్పిరిట్ అనే పదం లేదు. సోల్ అనే పదం ఉపయోగించబడుతుంది. సోల్ అనే మాటకు అర్థం ఏంటంటే మనసు అని అర్థం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సోల్ అనే మాటకు అర్థం ఏంటి? మనసు అని అర్థం. సోల్ అంటే స్పిరిట్ కాదండి, ఆత్మ కాదు. సోల్ అంటే మనసు అని అర్థం. అయితే ఈ సోల్ అనే పదానికి గ్రీక్ భాషలో ఒక పదం ఉపయోగించబడింది. తెలుగులో మనం మనసు అంటాము, సో ఇంగ్లీష్లో అయితే సోల్ అంటాము. అలాగే గ్రీక్ తర్జుమాలో, నూతన నిబంధన అంతా గ్రీక్ తర్జుమాలో రాయబడినట్లు మనం చూడగలుగుతాం. అయితే ఈ గ్రీక్ తర్జుమాలో సోకే, ఈ సోల్ ఏమంటారంటే సోకే అనేటువంటి పదముగా పిలుస్తారనమాట. మనం తెలుగులో మనసు అని ఎట్లా అంటామో, ఇంగ్లీష్ లో సోల్ అని ఎట్లా అంటామో, అలాగే గ్రీక్ భాషలో సోకే అనేటువంటి అర్థం ఇవ్వబడుతుంది. అయితే ఈ సోకే అనే పదముకు కొన్ని అర్థాలు ఉన్నాయి. స్ట్రాంగ్స్ డెఫినేషన్ లో మనం కానీ చూసినట్లయితే, ఈ సోకే అనే పదం గ్రీక్ భాషలో ఉన్నటువంటి పదానికి కొన్ని అర్థాలు ఇంగ్లీష్ లో ఇవ్వబడ్డాయి. ఏంటంటే బ్రీత్ అని, లైఫ్ అని, సోల్ అని, హ్యూమన్ సోల్ అని. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. మనసు అన్న ప్రాణం అన్న ఒకటే. మనసు అన్న ప్రాణం అన్న ఒకటే. మనిషి 3 భాగాలుగా సృష్టించబడ్డాడు. ఆత్మ, మనసు లేక ప్రాణం, మూడవది శరీరం. ఆత్మ, మనసు లేక ప్రాణం. మనసు అన్న ప్రాణం అన్న ఒకటే. సో మనసు ప్రాణం ఒకటే ఎలా అవుతుంది బ్రదర్ అని మీరు నన్ను అడగొచ్చు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ సోల్ అనే పదానికి గ్రీక్ భాషలో సోకే అనే పదం ఉపయోగించబడుతుంది. సోకేకు కొన్ని అర్థాలు ఇవ్వబడ్డాయి. ఏంటంటే బ్రీత్ అంటే శ్వాస, శ్వాస అనే అర్థం. తర్వాత లైఫ్, లైఫ్ అంటే ఏంటి? జీవనం అంటే జీవం ఉండడాన్ని లైఫ్ అంటారు కదా. అలాగే సోల్, సోల్ అంటే ఏంటి? ప్రాణం అనే అర్థం కూడా ఇవ్వబడుతుంది. హ్యూమన్ సోల్, ఇలాగ చాలా అర్థాలు ఇవ్వబడ్డాయి. కానీ బ్రీత్ అంటే మనం తీసుకునే ఊపిరి వలన వచ్చేటువంటి ప్రాణం అర్థం. మనం ఏదైతే శ్వాస తీసుకుంటున్నామో, ఏదైతే ఆక్సిజన్ తీసుకుంటున్నామో, మనం తీసుకునే ఊపిరి వలన వచ్చేటువంటి ప్రాణం అని అర్థం. అంటే ఊపిరి తీసుకుని బ్రతుకు కలిగి ఉండే దానినే సోల్ అంటారు. జాగ్రత్తగా వినండి. ఊపిరి తీసుకుని బ్రతుకు కలిగి జీవితాన్ని గడిపే దాన్నే సోల్ అంటారు. లైఫ్ అంటే జీవము, ప్రాణము, ఆయుష్ అనేటువంటి అర్థాలు కూడా ఇవ్వబడుతున్నాయి. అంటే
ఊపిరి తీసుకుని బ్రతుకు కలిగి ఉండేదానినే సోల్ అంటారు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా! 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 ఒక మాట చెప్పనివ్వండి. ఆత్మకు ఊపిరి ఉండదు. ఆత్మకు ఊపిరి అనేది ఉండదు. అంటే మన శరీరం ఒక భాగమైతే, జాగ్రత్తగా వినండి. మన శరీరం ఒక భాగమైతే, శరీరంలో ప్రాణం ఉండడం ఒక భాగం. లేక శరీరంలో మనసు ఉండడం ఒక భాగం. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా! శవమై చనిపోతూ ఉంటారు చాలామంది ప్రజలు. శవాలయ్యి చాలామంది ప్రజలు కొంతమంది ప్రజలు చనిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాం. వారిని సహజంగా ఏమంటామండి? విడిచిపెట్టబడిన దేహం, పార్థివ దేహం, డెడ్ బాడీ అంటే డెడ్ బాడీ అని అంటాం. అంటే డెడ్ బాడీ అంటే ఏంది? డెత్ బాడీ అంటే దాంట్లో డెత్ మాత్రమే నివసిస్తుంది. అంటే మరణం మాత్రమే ఉంటుంది. మృతదేహం అనేటువంటి అర్థం ఇవ్వబడుతుంది. అంటే ఆ చనిపోయిన వారి శరీరంలో మరణమే ఉంటుంది కానీ జీవం మాత్రం ఉండదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చనిపోయిన వ్యక్తిలో ప్రాణం పోయిన తర్వాత అది మరణమే ఆ యొక్క శరీరాన్ని శాసిస్తుంది కానీ ప్రాణం మాత్రం ఉండదు. అయితే జీవం ఉన్నదానిని ఏమంటారు? ప్రాణం కలిగి ఉన్నదాన్ని ఏమంటారు? సోల్, మనసు అంటారు. మీకు ఇంకా అర్థం అవటానికి ప్రాణము లేక జీవం ఉంటే ఏం జరుగుతుందంటే మనం ఆలోచించగలుగుతాం చక్కగా. మనం చక్కగా మాట్లాడగలుగుతాం. మనం ఏ పనైనా చేయగలుగుతాం. దానినే జీవం అంటారు. ఒకవేళ జీవం లేకపోతే అది లేకపోయినా శరీరమే అనే అనబడుతుంది. ఎట్లాగా? ఒక మనిషి చనిపోయిన తర్వాత అది శరీరం మాత్రమే అది మిగిలి ఉంటుంది. అది ఎటువంటి శరీరం అంటే మరణం ఏలుతున్నటువంటి శరీరంగా మనం చూడగలం. కానీ అందులో జీవం వస్తే లేక బ్రతుకు వస్తే, బ్రతుకు ఉంటే అంటే ఊపిరి పీల్చుకుని బ్రతకగలగడం దానినే బ్రతుకు లేక జీవము లేక లైఫ్ అనే అనే అర్థము ఇవ్వబడుతుంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా! 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 అంటే అలాంటి జీవాన్ని మనం కలిగి ఉంటే దానినే జీవించు ప్రాణి అని కూడా మనం చెప్తాం బైబిల్ భాషలో. అంటే జీవముతో పాటు ఆత్మను కలిగి ఉండడాన్ని నిజమైన మనమే ఒక ఆత్మ. ఆమేన్ చెప్దామా? జీవంతో పాటు మనస్సు, ఆత్మ. సో నిజమైన మనమే ఒక ఆత్మై ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంటే ఆత్మ తండ్రి ఎద్దుకు వెళ్ళింది, దేవుని ఎద్దుకు వెళ్ళింది అని అంటారు కదా! ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని సహజంగా ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటారు కదా! అంటే నిజమైన నీవే ఒక ఆత్మై ఉన్నావన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిజమైన మనమే ఒక ఆత్మై ఉన్నాం. నిజమైన మనమే ఆత్మయి శరీరంలో జీవిస్తున్నాము. మనం ఎలా జీవిస్తున్నామంటే ప్రాణం కలిగి శరీరంలో ఆత్మగా జీవిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా! 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 నువ్వు ప్రాణం కలిగి శరీరంలో జీవిస్తున్నావు. ఎలా జీవిస్తున్నావు? ఆత్మగా జీవిస్తున్నావు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ 3 భాగాల్లో ఉన్నటువంటి ఆత్మ, శరీరం, ప్రాణం వీటిలో దేనిని గురించి ఈయన మాట్లాడుతున్నాడంటే యోహాను భక్తుడు నీ మనసు వర్ధిల్లుచున్నలాగన లేక నీ ప్రాణం వర్ధిల్లుచున్నలాగన నీ మనసు వర్ధిల్లుతున్నట్లయితే నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అని ప్రభు మాట్లాడడాన్ని మనం చూస్తామన్నమాట. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా! 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 నీ మనసు వర్ధిల్లుచున్నట్లు నీవు అన్నిటికంటే హెచ్చైన ఆశీర్వాదాలు అన్నిటికంటే హెచ్చుగా నువ్వు ఉండాలని దేవుని చిత్తం. ఎలా ఉండాలి? నువ్వు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలనేదే దేవుని యొక్క చిత్తంగా ఇక్కడ ప్రభు మాట్లాడడాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే 3 పదాలు ఇక్కడ ఉపయోగించబడ్డాయండి. సో ప్రియుడా నీ మనసు లేక నీ ప్రాణం వర్ధిల్లుచున్నలాగున ఇక్కడ ఆత్మ అని ఉంది కదా! సో అంటే మీకు ఇంకా ఒక విషయం చెప్తాను. ప్రియుడా నీ మనసు వర్ధిల్లుచున్నలాగున లేక నీ ప్రాణం వర్ధిల్లుచున్నలాగున నీవు అన్ని విషయాల్లో అబోవ్ ఆల్ థింగ్స్ అన్ని విషయాల కంటే మించి హెచ్చైన దీవెనలు, హెచ్చైన వాడుగా, ఉన్నతంగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా సౌఖ్యము అన్న దగ్గర గుడ్ హెల్త్ అనే పదం కూడా ఉపయోగించబడింది కదా! అంటే మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క చిత్తంగా మనం చూడగలుగుతాం. అంటే శరీరంలో అయితే మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. శరీరానికి కావాల్సింది ఆరోగ్యమే కదా! శరీరంలో అయితే మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. మనసులో అయితే మంచి నెమ్మది కలిగి ఉండాలి. ఆర్థికంగా అయితే సమృద్ధి కలిగి ఉండాలి. ఈ 3 పదాలను కలిపే ఏమంటారంటే సౌఖ్యం అంటారు. సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాను కదా! సౌఖ్యముగా అనే పదం దగ్గర శరీరంలో మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. మనసులో మంచి నెమ్మది కలిగి ఉండాలి. అలాగే బాహ్యంగా సో ఆర్థిక పరంగా సమృద్ధిని కలిగి ఉండాలి. సో ఈ మూడింటిని కలిపే సౌఖ్యము అనే
చెప్పడాన్ని అర్థం ఇవ్వడాన్ని మనం చూస్తాం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మనసు వర్ధిల్లుట అంటే ఫస్ట్ మన మనసు వర్ధిల్లాలి. సో మనసు వర్ధిల్లితే ఏమవుతుంది? మంచి ఆరోగ్యం, ఆరోగ్యకరమైనటువంటి ఆశీర్వాదాలు, తర్వాత అన్ని విషయాల్లో పైన ఉన్నటువంటి ఆశీర్వాదాలు. అయితే మనం కానీ చూస్తూ ఉంటాం కదా, మొదట మన మనసు వర్ధిల్లినట్లయితే, లేక మన ప్రాణం వర్ధిల్లుతున్నట్లయితే, సో బ్రదర్ మీరు ప్రాణం అంటున్నారు, మనసు అంటున్నారు, ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటి అని మీరు అడగొచ్చు. సో కొంతమంది మనం చూస్తూ ఉంటాం, మానసికంగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, బలహీనంగా ఉంటారు వాళ్ళు. సో మానసికంగా బలహీనంగా ఉండేవారు ఉంటారు. సో వారు మంచం మీదే పడి ఉంటారు, వారు ప్రాణం కలిగి ఉంటారు, వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండలేరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మంచంలో కొంతమంది మానసికంగా బాధపడుతూ ఉంటారు, సో వాళ్ళకి ప్రాణం ఉంటుంది కానీ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అంటే సరిగ్గా వారు వారి ప్రాణం అనేది సరిగ్గా ఉండదు అనమాట. అంటే ఓన్లీ బ్రీతే కాదండి ప్రాణం అంటే, ఓన్లీ శ్వాస తీసుకోవడమే కాదు. సో అంటే ఊపిరి పీల్చుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రాణం అంటే మన యొక్క మనసు, మన యొక్క అంతరంగ పురుషుడు అనేటువంటి పదం కూడా ఉపయోగించబడుతుంది. మన ఇన్నర్ మ్యాన్, మన లోపల పురుషుడు అంటాడు కదా, అంతరంగ పురుషుడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఏంటి నా ప్రాణమా అంటే మన మనసుతో చెప్తున్నాడు, ఆయన తన మనసుతో చెప్తున్నాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. మన లోపల ఉన్నటువంటి వ్యక్తి, ఆమేన్ చెప్దామా? అంతరంగము అని రాయబడి ఉంటుంది కొన్ని చోట్ల, ఇన్నర్ మ్యాన్ అని రాయబడి ఉంటుంది, మనసు అని రాయబడి ఉంటుంది, సోల్ అని రాయబడి ఉంటుంది. మనం వర్ధిల్లాల్సింది ఎక్కడంటే మన మనసులో. ఎందుకంటే మీరు అడగొచ్చు, బ్రదర్ ఏంటి బ్రదర్ ఎట్లా చెప్తారు మీరు, ఆత్మీయంగా కదా వర్ధిల్లాల్సింది, సో ఆత్మను కదా వర్ధిల్ల చేసుకోవాల్సింది అని మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఆత్మీయంగా వర్ధిల్లుచున్నలాగా అంటే ఇంకా 1 గంట సేపు ప్రార్థన చేయటం మంచిదే, బైబిల్ చదవటం మంచిదే, ఎందుకంటే ఇవన్నీ చేయటం వల్ల మన ఆత్మను మనము వృద్ధి పొందించుకోగలం. కానీ ఆత్మను దేవుడు ముందే రక్షించాడు. మనం యేసయ్య బిడ్డలుగా మారినప్పుడు, మన పాపముల నిమిత్తము సో పశ్చాత్తాపడి యేసయ్య దగ్గరకు మనం వచ్చినప్పుడు మన ఆత్మను దేవుడు ముందే రక్షించాడు. కానీ ఆత్మ అయి ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మన మనసులో పెట్టుకోవడం వల్ల మనం వర్ధిల్లటం అనేది జరుగుతుంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని, సో చాలా మంది క్రైస్తవులు పేద స్థితిలో ఉండటానికి కారణాలు ఏంటో తెలుసా? వాళ్ళు గంటల తరబడి ప్రార్థన చేస్తారు. అని చెప్పను, గంటల తరబడి సమయాన్ని వేచి ఉంచి దేవునికి సమయాన్ని అర్పించాలా, సో బైబిల్ చదవాలా, వాక్యం ధ్యానించాలా. ఓకే, అలా ఉండడం వల్ల మనం ఆత్మీయంగా చాలా బాగుంటాం. కానీ వారి శరీరంలో సమృద్ధి రావాలంటే, వారు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే మధ్యలో మనసు ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచ్చిన కానీ మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కానీ చదివినట్లయితే, మీ మనసు మారి నూతన పరచబడి రూపాంతరం పొందుడి అనే మాట ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూపాంతరం పొందుడి. రూపాంతరం ఎలా వస్తుంది? రూపాంతరం ఎలా వస్తుందండి? మనసు మారటం వల్ల రూపం వస్తుంది. మాకు రూపాంతరం అనుభవం ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు చాలా మంది. సో నీకు ఆరోగ్యం బాగలేని స్థితిలో, మనం ఆరోగ్యం బాగలేని స్థితిలో ఉన్నాం అనుకోండి, సో రూపాంతరం ఎలా వస్తుంది? పీక్కుపోయిన మొహం ఉంటుంది, అనారోగ్యంతో పడిపోయి ఉంటాము, శరీరం అంతా బలహీనంగా ఉంటుంది. సో అందులోకి మంచి ఆరోగ్యం రావటం వల్ల సో రూపం అనేది మారుతుంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్నటువంటి నీ శరీరము, మన శరీరము ఆరోగ్యంగా ఉంటే మనలో ఉన్న అనారోగ్యం పోయి మంచి ఆరోగ్యం వస్తుంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సు ఉందనుకోండి, నా పర్సు సో అది ఖాళీగా ఉందనుకోండి, సో అది ఖాళీగా సన్నగా ఉందనుకోండి, దాంట్లో కొంచెం అమౌంట్ పెడితే, అమౌంట్ పెట్టడం వల్ల ఏమవుతుంది? దానికి కొంచెం స్ట్రెంత్ పెరిగి కొంచెం లావు అవుతుంది, అంటే దాని రూపం మారిపోతుంది. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, రూపాంతరం ఇది ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ రూపాంతరానికి ఏది ఫాలో అవ్వాలో అది అర్థం చేసుకోవడం చాలా మంది అర్థం చేసుకోలేరు. కానీ నేను చెప్తున్నానండి, నీ ఆర్థిక స్థితి మార్చబడాలన్నా, నీ అనారోగ్య స్థితి మార్చబడాలన్నా, నీ కుటుంబంలో అలజడి తగ్గిపోయి నువ్వు సమాధానంగా ఉండాలన్నా, నీ చుట్టూ ఉన్న
నీవు ఉన్న వారికి నువ్వు ఒక ఆశీర్వాదకరంగా మారాలన్నా, శాపంగా ఉన్న నీవు ఆశీర్వాదకరంగా మారాలన్నా, బలహీనంగా ఉన్న మనము బలంగా మారాలన్నా, ఖచ్చితంగా మనం మొట్టమొదట మనము రూపాంతరము రావాలన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మనసు మారడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మొదట శరీరంలోనూ కనబడే మార్పును బట్టో, లేక డబ్బు విషయంలో కలిగే మార్పును బట్టో, కుటుంబంలో కలిగే మార్పును బట్టో, సో ఇటువంటి ఇలా ఇటువంటి మార్పులు మన జీవితంలో జరగాలంటే మన మనసు దేవుని వాక్యం చేత, దేవుడు ఆ ఆత్మీయ ఉన్నాడు కదా, ఆ ఆత్మీయ ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మన మనసులో పెట్టుకోవడం వల్ల వీటన్నిటిని మనం జయించగలము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నాకు మారు మనసు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. సో మారు మనసు పొందితే ఏం జరుగుతుందండి? మారు మనసు పొందడం వల్ల దేవుడు మన పాప క్షమాపణ నిమిత్తము, సో ప్రతివాడు బాప్తిజం పొందుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని వాళ్ళు పొందుకుంటారు. అప్పుడు మనం దేవుని కుమారులుగా లెక్కించబడతాం. అంటే మారు మనసు అంటే దేవుని వైపు జస్ట్ మనం తిరగడం. సో మారు మనసు, నేను ఎప్పుడో మారు మనసు పొందాను. సో నేను మారు మనసు పొంది 10 సంవత్సరాలు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది, ఎన్నో రోజుల నుండి చర్చికి వెళ్తున్నాను అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించలేరు చాలా మంది. చాలా మంది కుటుంబాల్లో పేదరికంలో ఉండడానికి కారణాలు ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోక, ఆ వాక్యంని మనసులో పెట్టుకొని దాన్ని ధ్యానించకపోగా, సో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా మంది పేద ప్రజలు, సో చాలా మంది దేవుని గురించి ఇంకా చాలా ప్రాంతాల్లో తెలియని ప్రజలు, సో పేద వాళ్ళగా ఉండడమే దేవుని చిత్తం అనే ఆలోచనలకు వస్తూ ఉంటారు. కానీ నేను ఒక మాట చెప్పనివ్వండి, దేవుడు మనల్ని ధనవంతులుగా ఉంచడం కోసం ఆయన శిలువలో దారిద్రతను అనుభవించాడు. రహస్యమైన స్థలాల్లో మరుగైన ధనాన్ని నీకు ఇస్తానని ప్రభువు చెప్తాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు అంటే మారు మనసు పొందడం అంటే కేవలం దేవుని వైపు తిరగటం. నీవు అలా దేవుని వైపు తిరగగానే దేవుడు తన కార్యం చేస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను తన కుమారుడిగా మార్చేస్తాడు. నువ్వు అప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు దేవుని బిడ్డగా మార్చబడిపోతావు. ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డగా మారిన తర్వాత నీ శరీరంలో దాని యొక్క ఇంపాక్ట్ రావాలి. నీ శరీరంలోనికి దాని యొక్క పర్యవస్థానం రావాలి. అంటే దాని యొక్క ఫలితము మనం అనుభవించాలి. అంటే ఆత్మ సంబంధమైన ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు శరీరంలోకి వచ్చిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. సో శరీరంలో రావాలంటే మధ్యలో మనసు ఉంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ముందుగా మనల్ని ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలుగా మనం మారు మనసు పొందడం వల్ల మనం ఆత్మీయంగా మార్చబడ్డాం. కానీ సో మారు మనసు అనేది ఒక్కసారే జరుగుతుంది, కానీ మనసు మారటం అనేది జీవితాంతం జరుగుతుంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీరంలోనికి ఆత్మ సంబంధమైన దేవుని ఆశీర్వాదాలు రావాలంటే, ఆత్మ సంబంధంగా మొదట మనం మార్పు చెందాలంటే, భక్తిగా ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము, చర్చికి వెళ్తున్నాము, కానీ శరీరంలో అటువంటి ఆశీర్వాదాలు కనబడటం లేదే అని ఇందుకు గల కారణాలు ఏంటంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆత్మలో వచ్చిన మార్పు నీ మనసును ప్రభావితం చేయాలి. ఎందుకంటే దేవుడు తన ఆత్మనిచ్చి నిన్ను రక్షించాడు కదా. సో దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కదా, ఆయన వాక్యం ఆత్మయ్య ఉంది కదా. సో ఈ ఆత్మలో వచ్చినటువంటి మార్పు నీ మనసును ఆత్మీయమైనటువంటి విషయాల చేత నింపుకోవాలి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావు కదా, అంటే దేవుని బిడ్డ యొక్క స్వభావము మన మనసులోకి రావాలి. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. అంటే ఆత్మీయమైన వ్యక్తి ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన మనసులో అలాంటి మార్పు కలుగుతూ ఉంటుందో, మన రోజు దేవుని యొక్క మన మనసును మార్చుకోవడం చేస్తూ ఉంటాము. సో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ మనము దేవుని ఎద్దుకు రాకముందు మనం మారటానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే మన యొక్క అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నామని బైబిల్లో కూడా మనం చదువుతాం. కానీ అప్పుడు దేవుని విషయాలు మనకి ఏమీ తెలియవు, వాక్యం ఏమీ తెలియదు, దేవుని వాగ్దానాలు ఏమీ తెలియవు, పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఏమీ తెలియవు. కాబట్టి అప్పుడు మన మనసు అంతా కూడా భూ సంబంధమైనటువంటి విషయాల చేత నిండుకొని ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం కొత్తగా రక్షింపబడతామో, ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మనం మార్చబడతామో, సో ఆత్మ సంబంధంగా దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు, దేవునికి కుమారునిగా మనం అయినప్పుడు, ఆత్మీయమైన కార్యాల చేత మన మనసుని నింపుకుంటూ ఉండాలన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన శరీరంలో మార్పు కలుగుతుంది. అదే బైబిల్ చెప్తున్న సత్యం.
మనసు మారి నూతన పరచబడటం అంటే రోజు మన మనసును మార్చుకోవాలి. ఇది ఒక్క రోజులో జరిగే పని కాదండి. ప్రతిరోజు మన మనసును మార్చుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాల్లో నూతనమైన అనుభవం వస్తూ ఉంటుంది. ఎలా వస్తుందంటే ఆ అనుభవం మనం బైబిల్ చదువుతున్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకొని, దేవుని మాటలను మనం తీసుకొని, దేవుని వాగ్దానాలను మనం తీసుకొని, ఆ వాగ్దానాలను మన హృదయంలో నింపుకోవటం వల్ల ఆ ఇక్కడ హృదయం అని వచ్చింది. మీకు ఒక విషయం తెలుసా? హృదయం అన్నా, మనసన్నా, ప్రాణమన్నా ఒకటే. ఆమేన్ చెప్దామా? నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటారు కదా! ఏంటి బ్రదర్ మీరు ఇట్లా చెప్తారు? నింపుకోవాల్సింది హృదయంలో కదా! అని అంటారు కదా! సో, ఇక్కడ మనస్సు అనే పదం దగ్గర వేరే వేరే వచనంలో మనస్సు అనే పదం దగ్గర ఇంగ్లీష్ బైబిల్‌లో హార్ట్ అనే పదం రాయబడింది. హృదయము అనే పదం రాయబడింది. హృదయానికి గ్రీక్ లాంగ్వేజ్‌లో లెబ్ అంటారు. లెబ్ అంటే హృదయం అని అర్థం. అంటే లెబ్ అనే పదానికి కొన్ని అర్థాలున్నాయి. ఏంటంటే ఆలోచన, థింకింగ్, తర్వాత మైండ్, తర్వాత నాలెడ్జ్. సో, ఏదేమైనా హృదయం అన్నా, మనసు అన్నా నేను మళ్ళా ఆ సబ్జెక్ట్‌లోకెళ్తే మళ్ళా మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, మనసు అన్నా, హృదయం అన్నా, ప్రాణం అన్నా ఒకటే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఓకే. ఆత్మను దేవుడు రక్షించాడు కానీ, నీ మనసును మార్చుకోవడం మన చేతుల్లో ఉందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆత్మను దేవుడు రక్షించేశాడు. సో, నేను రక్షింపబడ్డాను కానీ, నాకు చెడ్డ ఆలోచనలు వస్తూనే ఉన్నాయే. నేను రక్షింపబడ్డాను కానీ, నా కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అలానే ఉన్నాయే. నేను ఇంకా పేదరికంలో ఉన్నానే. నేను ఎప్పుడో యేసయ్యను యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాను గానీ, నాకున్న కష్టం పోవటం లేదేంటి? నా కుటుంబ పరిస్థితులు మార్చబడటం లేదేంటి? ఆ! నాకేంటి? నా బ్రతుకేంటి? ఇట్లా ఉంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది. కానీ దేవుడు నిన్ను ఆత్మను అంటే ఆత్మీయంగా రక్షించేశాడు. సో, ఇది శరీరంలోనికి రావాలంటే సో, ఇప్పుడు శరీరానికి, ఆత్మకు మధ్యలో మనసు ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా! 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 మనసు కేవలం మన మనసును అర్థం చేసుకోవాలా. అంటే నీ మనసు అంటే ఏది చెప్తే అది శరీరం చేస్తుంది. మన మనసు ఏది చెప్తే అది శరీరం చేస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆత్మీయమైనటువంటి ఆలోచనలు తీసుకొని, మన మనసును మార్చుకొని, ఆత్మీయమైనటువంటి కమాండ్స్ గాని మన మనసుకి ఇచ్చినట్లయితే, సో మన శరీరంలో అదే జరుగుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా! సో, ఇంకా చాలా ఉంది. నాకు ఇచ్చిన టైము ఎక్కువైపోయింది. సో, దేవుడు తన ఈ వాక్యమును తన వినికిడిలో ఆశీర్వదించును గాక. అంటే నీ ప్రియుడా, నీ మనసు వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా అంటే అన్ని విషయాల్లో కంటే మించి ఉన్నతంగా, ఆశీర్వాదకరంగా, సౌఖ్యము అంటే మంచి ఆరోగ్యం కలిగి నీవు వర్ధిల్లాలని చెప్తున్నాడు. ఇంతకు ఒకటో వచనంలో గనుక మనం చూసినట్లయితే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పినది. యోహాను భక్తుడు గాయకు రాస్తున్నట్లు మనం చూడగలం. ఏమని రాస్తున్నాడు? నేను స్టడీ బైబిల్‌లో నేను చదివానండి. స్టడీ బైబిల్‌లో ఒక కొటేషన్ అక్కడ ఇవ్వబడింది. ఏముందంటే తెలుగు స్టడీ బైబిల్‌లో ఉంటుందదా అక్కడ. అంటే ఈ గాయు అనే వ్యక్తి తన యొక్క పరిచర్యలో సో సరిగ్గా చేయకపోవటం వల్ల సో నువ్వు పరిచర్యలో ఉన్నావు కదా! సో నువ్వు గాని మంచిగా ఫుడ్ తీసుకోవాలి. నువ్వు మంచిగా ఆలోచన కలిగి ఉండాలి. మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. నువ్వు గాని ఆరోగ్యం గాని క్షీణించిపోతే నువ్వు పరిచర్య సరిగ్గా చేయలేవు అనేటువంటి అర్థంతో ఇక్కడ ప్రియుడా నీ మనసును వర్ధిల్ల చేసుకో. నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా మంచి ఆరోగ్యం కలిగి వర్ధిల్లాలి అనేటువంటి మాటలను చెప్పడాన్ని మనం చూస్తామన్నమాట. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా! మన జీవితంలో దేవుడు మనకు కలుగజేసే మేలులు, ఆశీర్వాదాలు మనం ఎలా ఉండాలనే దేవుని చిత్తం అంటే, మనము వృద్ధి చెందినటువంటి వారంగా ఉండాలని, మనం అన్ని విషయాల్లో మించి మంచి ఆరోగ్యం కలిగి, సౌఖ్యంగా, మంచి సుఖంగా, దేవునికి దగ్గరగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తంగా మనం చూడగలం. సో, దేవుడు తన వినికిడిలో ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.